శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. ఉండి మీకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా మీ జాతకాలు చెప్తాము. ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాను నేను. అట్లా మీరు కానీ కావాలనుకుంటే మీరు ఫోన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం శని భగవానుడు మారుతున్నాడు. కుంభరాశిలోంచి మీనరాశిలోకి మారుతున్నాడు. సో ఈ మారడం వల్ల 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శనీశ్వరుడు మీనరాశిలోకి మారడం వల్ల ఆయన అందరికీ ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, యాక్చువల్గా ఆయన అందరిలోనూ సిగ్నిఫికెంట్ చేంజెస్ తీసుకొస్తాడండి. ఆయన అందరిలోనూ ముఖ్యంగా స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా అందరికీ బాగా డెవలప్ అయ్యేటట్టు, ఆధ్యాత్మికంగానే బాగా రాణించేటట్టుగా శని భగవానుడు అందరికీ చేస్తూ ఉంటాడు. అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్స్ అంటాం కదా, దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆయన. కానీ అలాగే ఎమోషనల్గా మనం కొన్ని సిచ్యువేషన్స్లో ఉండడానికి కూడా మనకి ఆయన కారకుడు అవుతాడు. ఎమోషనల్ థాట్స్, ఎమోషనల్గా మనము ఆధ్యాత్మికంగా ఉండడము, ఇవన్నీ చేస్తాడు. అలాగే ఎక్కువ కాలం రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి మ్యారేజ్ చేయడానికి కూడా ఆయన అవకాశాలు కూడా ఇస్తూ ఉంటాడు. అంతేకాదండి, ఈయన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉంటాడు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనము కష్టపడి పనిచేస్తున్న వాటిల్లో విజయం సాధించడము, అలాగే ప్రతి దానిలోనూ ముందంజలో ఉండేటట్టుగానే శని భగవానుడు చేస్తూ ఉంటాడు. అలాగే ఇంటెలిజెంట్గాను, సెల్ఫ్ డిసిప్లిన్డ్గాను, అలాగే సెల్ఫ్ అవేర్నెస్గాను మనం ఉండేట్టుగాను ఆయన శని భగవానుడు మనం కాపాడుతూ ఉంటాడు. అంతేకాకుండా చాలామంది కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడానికి చాలామంది చూస్తుంటారండి. అలాగే ఇష్టపడుతూ ఉంటారు కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడము, చాలా దానికంతా ఇష్టపడ్డము, అలాగే చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉండేట్టుగా శని భగవానుడు ఈ మీనరాశిలో చేస్తూ ఉంటాడు. మనశ్శాంతి కూడా ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. అలాగే మనశ్శాంతిగా మీరు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, మీనరాశిలో శని సంచారం వలన ప్రజలందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మన దేశంలోనూ, మన రాష్ట్రంలోనూ, మన చాలా చోట్ల కూడా గొడవలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే ఈ గొడవల గురించి తగ్గడం కోసం కానీ, అది శాంతి నెలకొల్పడం, ఈ గొడవలు జరగకుండా ఉండడం కోసము, శాంతిగా ఉండడం కోసము ప్రజలు ఎప్పుడు కూడా స్పిరిచువల్గా అంటే దైవభక్తితోటి, దేవుడి యొక్క ప్రార్థనలతోటి ఎక్కువగా ఉండాలి. అంతేకాకుండా అంటే యోగా, మెడిటేషను, అలాగ అన్ని క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో ఉంటే ఖచ్చితంగా ఈ గొడవల నుంచి మనం దూరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువనే. అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయవలసి వస్తూ ఉంటుంది. మన చుట్టూనే కాకుండా మన మీద, మన వాళ్ళ మీద, అంటే మన తోబుట్టువుల మీద, వాళ్ళ మీద, మన ఫ్యామిలీ మీద, అలాగే మన స్పౌజెస్ మీద, అంటే ఎలాగ మన కాన్సన్ట్రేషన్ అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండవలసి. మీనరాశిలో శని ప్రభావం ఎక్కువగా స్పిరిచువల్ యాక్టివిటీస్ని ఎక్కువ ఇస్తాడు. అంతేకాకుండా సెల్ఫ్ డిసిప్లైన్ ఎక్కువ ఇస్తుంటాడు. పైగా మీరు చాలా సింప్లిసిటీగా ఉండాలని చెప్పి చాలామంది కోరుకుంటారు. అలాగే వాటి కోరికలు కూడా నెరవేరుస్తుంటాడు. ఆయన జలతత్వ రాశిలో ప్రవేశిస్తున్నాడు మీనరాశిలో, కాబట్టి ఎక్కువగా నీటి ప్రమాదాలు ఇవ్వడానికి 2.5 సంవత్సరాల్లో అవకాశాలు ఉన్నాయి. అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రాశుల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శని ప్రభావం మారడం కొన్ని రాశులకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానం నుంచి ఆయన భాగ్యంలోకి వెళ్తున్నాడు. అలాగే ఇంకా చెప్పాలంటే మీ వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు. వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ భావం నుంచి ఆయన మారిపోతున్నాడు, పంచమ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అంతేకాకుండా మకర రాశి వాళ్ళు 7.5 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అనవలసిన అవసరం లేదు. చాలా బ్రహ్మాండ యోగాలు కూడా ఉన్నాయి మీకు. మకర రాశి వాళ్ళకి శని యోగకారకుడు, కానీ మధ్యలో చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడేమో తప్ప 7.5 సంవత్సరాలు మీకు మంచిగా జరుగుతుంది కూడా, మీ రాష్ట్రాధిపతి కాబట్టి. అంతేకాకుండా మీకు పూర్తి స్థాయిలో ఆయన శని భగవానుడు మారిపోతున్నాడు.
7.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఆయన 3వ భావంలోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి చాలా మంచి యోగాలు ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో శని భగవానుడు ఈ విధంగా ఓవరాల్గా 12 రాసుల వాళ్ళకి ఈ విధంగా ఇస్తాడండి. అసలు ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం మీకు మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అవబోతోంది. ఇది కూడా తెలుసుకోవాలి. మంచి రాశులకు చెప్పాము. అలాగే ఏలినాటి శని ప్రభావం మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని మీనరాశిలో మారుతున్నాడు కాబట్టి కంటక శని అంటాం. అంటే విపరీతమైన దోషాలు ఇస్తూ ఉంటాడు. చెప్పుకుందాం. సింహరాశి వారికి వచ్చిందో చెప్పుకుందాం. ధనుర్రాశి వాళ్ళకి 3వ భావం నుంచి 4వ భావంలోకి శని భగవాన్ మారుతున్నాడు. సో ఈ 3 రాశుల వాళ్ళకి శని యొక్క ప్రభావం ఉంటుంది. ఇందా చెప్పిన కర్కాటకము, వృశ్చికము, మకర రాశి వాళ్ళకు చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క శని ప్రభావాలు తొలగిపోతున్నాయి. సో ఈ విధంగా శని భగవానుడు ఏం చేస్తున్నాడో తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి శని వలన వచ్చే ఫలితాలు ఏంటో తెలుసుకుందామండి. మేషరాశి అండి. మేషరాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే ఏలినాటి శని పీరియడ్ అంటే ఏలినాటి శని ప్రభావం మీకు స్టార్ట్ అయిపోయింది, ప్రారంభమైంది. సో ఏలినాటి శని ప్రభావం అంటే ఏంటంటే మీనరాశిలోకి శని భగవానుడు మార్చి 30వ తారీఖు నుంచి వస్తున్నాడు 2025. సో వస్తున్నప్పుడు అక్కడి నుంచి మార్చి నుంచి కూడా మీకు కొద్దిగా ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అవుతుంది. ఏలినాటి శని 12వ భావంలో ఉన్నంత మాత్రాన మీకు విపరీతంగా బాధలు పెడతాడని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదండి. మంచి చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే శని జలతత్వ రాశిలో ఉండడం వలన ఆయన గురుడు యొక్క రాశిలో మీనరాశిలో ఉండడం వలన అంటే శని భగవానుడు గురుడికి మిత్రక్షేత్రం అవడం వల్ల మిత్రుడు అవడం వల్ల కూడా శని భగవానుడు అదంటే కుంభరాశిలో ఉన్నటువంటి ఫలితాల కంటే విపరీతమైన ఫలితాలు చెడు ఫలితాల కంటే తక్కువ ఫలితాలు చెడు ఫలితాలు మీకు మీనరాశిలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. జలతత్వ రాశిలో ఉండడం వల్ల అంత ఫైరీగా ఉండడు ఆయన. అంటే ఆయన శని భగవానుడు మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల మంచి చేస్తాడు. సరే శని భగవానుడు ముఖ్యంగా మీకు ద్వితీయ స్థానాన్ని చూడడం వల్ల మీకంటే మీ రాశి నుంచి ద్వితీయ స్థానం వృషభ రాశిని చూడడం వలన చూస్తూ ఉంటాడు. అలాగే 6వ భావాన్ని అనేటువంటి కన్యారాశిని చూస్తూ ఉంటాడు. భాగ్యస్థానం అనేటువంటి ధనురాశిని కూడా చూస్తూ ఉంటాడు. ముఖ్యంగానండి మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తుంటారు ఫారిన్ కంట్రీస్ వాళ్ళని, విదేశాలు వెళ్ళాలని, అక్కడ సెటిల్ అయిపోవాలని, అక్కడ ఉద్యోగాలు చేయాలని అనే కోరిక మీకు నెరవేరుతుందండి. అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు ద్వితీయ భావాన్ని శని భగవానుడు చూస్తున్నాడు. శని చూడడం వల్ల ఏమవుతుందంటే ద్వితీయ వృషభ రాశి అవుతుంది. అంటే మీరు సంపాదించే ధనము బాగా ఉంటుంది, ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది, అదో డౌట్ లేదు. కొన్ని సందర్భాల్లో మాత్రము మీకు రావాల్సినటువంటి ధనము కొద్దిగా ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ముఖము మందు పంటి అందు కొద్దిగా మీకు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ముఖం అంటే ఫేస్లో చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా మీరు ఉండండి. ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయండి. ఎందుకంటే ఫారిన్ వెళ్ళాలనే కోరిక ఉంది కదా. ఈ ఫారిన్ వెళ్ళాలి అనే కోరికకి మీకు డబ్బులు ఎక్కువ కావాల్సి వస్తుంది. డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. ఆదాయానికి మించి మీరు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. అందుకనే మీరు బ్యాంకుల నుంచి రుణాలు మొత్తాలు తీసుకోవాల్సి వస్తుంది. అందుకని మీ సేవింగ్స్ కూడా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. శని భగవానుడు వల్ల కొద్ది చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు ఆ శని భగవాను కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉందండి. ఎందుకంటే 6వ భావాన్ని కన్యారాశిని మిత్రక్షేత్రం కూడా చూస్తున్నాడు. వృషభరాశిని చూస్తున్నాడు. అది మిత్రక్షేత్రం అంటే కన్యారాశిని కూడా చూస్తున్నాడు. కన్యారాశిని చూడడం వల్ల 6వ భావాన్ని చూడడం వల్ల మేనమామలకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ శత్రువుల వలన మీకు ఆపదలు పొంచి ఉన్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ శని భగవాను వల్ల మీకు ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుదల, ఈ శని భగవాను వల్ల ఈ స్పిరిచువల్ లైఫ్ అది మీకు బాగా అలవాటు పడుతుందండి. సింపుల్ సిటీగా ఉండాలని ఆ కోరిక కూడా మీకు బాగా ఉంటుంది. అలాగే సింపుల్గా ఉండడము, నలుగురిలో తిరగడము అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా 6వ భావంలో శని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా మీకు అప్పులు చేయడానికి కూడా రుణాలు చేయడానికి కూడా అవకాశాలు ఉంది. విదేశాల్లోనే మీరు సెటిల్ అవుతారు. విదేశాల్లో కూడా మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి, అలాగే మల్టీనేషనల్ కంపెనీస్లో వ్యాపారంగా ఉన్న వాళ్ళకి వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తుంటాయి. బాగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది కూడా. అంతేకాకుండా లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటి సక్సెస్ అవుతుంటారు. అదొక మీకు ఉందండి. అదంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 6వ భావంలో శని మేనమామలకు కూడా మీకు మంచి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అవుతారు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి, లేకపోతే మీ ఎడ్యుకేషన్ రీత్యా, మీ చదువు రీత్యా శని కారకత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి
ఉద్యోగ అవకాశాలు వస్తాయండి. మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. విదేశాల్లో స్టాంపింగ్ కూడా మీకు ఆలస్యమైనా సరే మీకు విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది. H1B వీసా కూడా వస్తుంది. అంతే కదండి, మీకు మీ రాశికి భాగ్యస్థానాన్ని కూడా మీ రాశి కంటే మీ మేషరాశికి భాగ్యస్థానమైనటువంటి ధనుర్రాశి కూడా మీకు శని భగవానుడు చూస్తాడు. కాబట్టి ఆయన మీకు విద్యలో ఆటంకాలు కలిగించకుండా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఇస్తాడు. కానీ మీరు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ ఉంటుంది సార్, స్టాంపింగ్ అవ్వడమో స్టాంపింగ్ అవ్వకపోవడమో, లేకపోతే సమయానికి డబ్బులు చేతికి అందలేకపోవచ్చో, అయితే సమయానికి బ్యాంకు నుంచి రుణాలు అందకపోవడమో, ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీకు క్రియేట్ చేస్తాడు. కానీ ఖచ్చితంగా ఆయన శని భగవానుడు ఇస్తాడు. కానీ ఆయన మీరు కనుక విదేశాలు వెళ్ళాలంటే శనీశ్వరుని పూజించాలండి. అది మన చివరిలో రెమెడీస్ ఎలా చెప్పుకుంటున్నాం. కాబట్టి ధనురాశిలో అంటే ఆయన మిత్రక్షేత్రం కూడా అయింది. మిత్రక్షేత్రం కూడా అవ్వడం వలన ధనురాశి ఆయన మంచి చేస్తాడు తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ అండి. కానీ మీ నాన్నగారి యొక్క ఆరోగ్యం మాత్రము కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందేనండి. కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు మీ నాన్నగారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కొంచెం అవకాశాలు మాత్రం ఉన్నాయి. భాగ్యస్థానాన్ని సరి చూడడం వల్ల మీరు గంగాస్థానానికి కాశీ వంటి క్షేత్ర దర్శనం వెళ్ళడానికి మీకు ఈ సంవత్సరంలో అవకాశం ఎక్కువ ఉందండి. 2025 నుంచి 2.5 సంవత్సరాల పాటు మీకు 2.5 సంవత్సరాలు 12వ భావన ఉంటాడు. కాబట్టి శని భగవానుడు స్పిరిచువల్గా మీరు డెవలప్ అవ్వాలి. యోగా, వాకింగు ఇలాగా చేసుకుంటూ ఉండడము, గాయత్రి మంత్ర జపం చేసుకుంటుండడం వల్ల భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. అలాగే మీరు అనుకున్న కోరికలు బాగా నెరవేరుతాయండి. ఈ స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకు కూడా మీకు బాగా రాణింపు ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు బాగా ఉన్నాయి. మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అలాగే నీటి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే జలతత్వం రాశి కాబట్టి మీరు స్విమ్మింగ్ పూల్స్ కానీ, గోదావరి దగ్గర కానీ, అదే నదుల దగ్గర కానీ, సముద్రాల దగ్గర కానీ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా మీ మేషరాశి వాళ్ళకి బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసింది అమ్మవారు. గాయత్రి అమ్మవారిని పూజించడం వలన సకల సౌభాగ్యాలు, సకల సుఖాలు కలుగుతాయండి. ఆవిడే మెయిన్ దేవత. అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయాలండి. ముఖ్యంగా శని భగవానుడు 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు కాబట్టి మందపల్లిలో కానీ, ఇంకా మీకు తెలిసిన క్షేత్రాల్లో కానీ శనీశ్వరుడి దర్శనాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఆయన్ని పూజించడం వలన, ఆయన మెప్పించడం వలన సర్వ సుఖాలు, సర్వ శుభాలు కలుగుతాయి. ఎందుకంటే మీ మేషరాశి వాళ్ళకి శని భగవానుడు మ్యాలెఫిక్ అవుతాడు. 11వ ఇంటి వాడు, 10వ ఇంటి వాడు, 11వ ఇంటి వాడు కాబట్టి ఆయన అంటే శని భగవానుడు మీకు అంత మంచివాడు కాదు, బాధ కూడా అవుతాడు. 12వ భావంలో ఉండి మరింత బాధ కలిగించడానికి అవకాశం ఉంది. కానీ ఆయన జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి మరింత బాగా బాధ పెట్టేసే తత్వం మాత్రం ఉండదు. కానీ సూర్యభగవాని కంటేనండి ఈశ్వరుడి అభిషేకాలు, అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వలన తప్పకుండా మంచి యోగం కలుగుతుందండి. ముఖ్యంగా శని భగవాను బాగా ఇష్టపడేది ఏంటంటే పేదలకు సేవ చేయడం, వృద్ధులకి సేవ చేయడం. వృద్ధులకి సేవ చేస్తూ వాళ్ళకి అన్నదానాలు చేసుకుంటూ ఉంటే శని భగవాను బాగా సంతోషిస్తాడు. సో ఈ విధంగా మీరు పూజలు చేసుకుంటూ అన్ని రంగాల్లో ముందంజలో ఉండండి. శని భగవాను మీకు రక్షగా కాపాడుతూ ఉంటాడు. శని భగవాన్ని పూజించండి. ముఖ్యంగా ఎక్కువగా మీరు స్పిరిచువల్ లైఫ్లో ఎక్కువ ఉండాలని ఆయన అలాగే మిమ్మల్ని డెవలప్ చేస్తాడు. స్పిరిచువల్ లైఫ్లో ఉండడానికి, సింప్లిసిటీగా ఉండడానికి ఆయన మిమ్మల్ని కారకుడు అవుతాడు. ఆయన మిమ్మల్ని దగ్గరుండి కాపాడుతాడు. అన్ని విధాలుగా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.